ల్యాండ్ మార్క్ హోటల్పై వస్తున్న వార్తలో నిజం లేదని యజమానులు వినయ్ రాజారెడ్డి తెలిపారు. ఓ మహిళ వచ్చి తందూరి రోటీ పాచిపోయిందని చెప్పారని, మా దగ్గర నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని, కావాలని తమ హోటల్ను అవమానించారని వారు తెలిపారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తున్నామని, ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. అందరికీ నమస్తే. మేము ల్యాండ్ మార్క్ ఓనర్స్ మాట్లాడుతున్నాము. ఇక్కడ మొన్న ఒక లేడీ వచ్చింది, మా దగ్గర ఒక రోటీ తీసుకుపోయింది, తందూర్ రోటీ తీసుకుపోయిన తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు తీసుకొని వచ్చి ఈ రోటీ బాగాలేదు, పాడైపోయింది అని చెప్తే మేము అప్పుడే ఇంకో ఫ్రెష్ రోటీ తెప్పించినాము. ఇక్కడ ఉన్న కస్టమర్స్ కూడా అందరు అక్కడే ఉన్నారు. కస్టమర్స్ వచ్చి ఏమన్నారంటే 2 చపాతీలు రోటీలు చెక్ చేసి, అమ్మ ఇది తప్పు, ఈ రోటీ ఖరాబ్ లేదు, ఫ్రెష్ రోటీ కొంచెం టైం అయిపోతే సాగుతుంది, ఇట్లా గుంజితే తందూరు రోటీ సాగుతుంది. అయితే ఆమె ఏంటంటే కావాలని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చింది మా దగ్గరికి. లేదు ఇది రోటీ ఖరాబ్ అయింది అది ఇది అని చెప్పి చాలాసేపు గొడవ పెట్టుకొని వెళ్ళి కొంచెం సేపటి తర్వాత మా అఫీషియల్ నెంబర్కి కాల్ చేసింది. అఫీషియల్ నెంబర్ ఈ అబ్బాయి రిసీవ్ చేస్తే ఈ అబ్బాయి ఏమడిగిందో అబ్బాయి చెప్తాడు ఏం చెప్పింది. ఫస్ట్ నేను కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడితే ఏమందంటే, నేను కాచిగూడ పిఎస్ నుండి మాట్లాడుతున్నా, మీ దగ్గరికి రోటీ తీసుకోవడానికి కోసం అని వచ్చిన, ఆ రోటీ మొత్తం నాకు ఖరాబ్ అయిన పాచిపోయిన రోటీ ఇచ్చినారా అని చెప్పేసి మాట్లాడాను. లేదు మేడం అది అట్లా ఉండదు, మీరు రండి, కావాలంటే చూసి చెక్ చేసుకొని నేను వేరే ఐటమ్ ఇస్తా ఇది అని చెప్పేసి మాట్లాడితే నాకు ఐటమ్ ఏమో అవసరం లేదు, నేను 2 times 3 times వచ్చిన, మీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు అని చెప్పేసి లేదు నేను ఇక్కడే ఉన్నా, ఎవరు రాలేదు ఇక్కడికి అని చెప్పేసి నేను లేదు నాకు అదంతా సంబంధం లేదు, నాకు పరువు నష్ట దాబా కింద 5 lakhs కావాలా అని చెప్పేసి ఇది ఏమున్నా నేను మాట్లాడాను, ఒకసారి మీరు రెస్టారెంట్కి రండి, మా ఓనర్స్ ఉంటారు, ఓనర్స్తో మాట్లాడిపిస్తా అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న వాళ్ళు మాట్లాడారు. తర్వాత మీరు ఇట్లా 5 లక్షలు ఇవ్వకపోతే మేము మీ హోటల్ని ఇట్లా బదలాం చేయడానికి మేము ఇట్లా వైరల్ చేస్తాం వీడియో అని చెప్పి కావాలని పరువు నష్ట అది ఇది ఏమేమో మాట్లాడుకుంటా మినిమం 5 లక్షలు ఇవ్వాలి, లేకపోతే మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి, ఏమైనా సెటిల్మెంట్లో డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఇట్లానే పరువు నష్ట దావా చేసి ఇట్లా బదలాం చేస్తామని కావాలని మమ్మల్ని బదలాం చేయడానికి, మా రెస్టారెంట్ నడుస్తుంది మంచిగా నడుస్తుంది అని బదలాం చేయడానికి ఇదంతా పిచ్చి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. మీరందరూ సహకరించాలి, ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పి వైరల్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ.